కొంచెం కారం తక్కువ వేసి మా కోసం ఇది బెంగళూరు తీసుకెళ్ళడానికి పచ్చడి పెడుతున్నాను. సో డాడీ వాళ్ళకేమో బిఫోర్ ఒకసారి పెట్టాను తక్కువ, అది అయిపోయింది. మళ్ళీ ఒకసారి వాళ్ళకి కొంచెం స్పైసీగా కొంచెం కారం ఎక్కువ వేసి స్పైసీగా పెట్టాను. సో అది మాకు కొంచెం కారంగా అనిపిస్తుంది, అందుకే కొంచెం కారం తక్కువ వేసి చప్పగా పెట్టుకుందాం అనేసి మళ్ళీ మా కోసమని పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. కట్ చేసిన మామిడికాయ పీసెస్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని 1 టీ స్పూను మెంతిపిండి వేశాను. ఇంకా తర్వాత ఆవాలను వేయించి పొడి చేసిన ఆవు పొడి కూడా వేశాను. కారం పొడి కొంచెం తక్కువ వేసాను, కొంచెము ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలకి తినడానికి ఇబ్బంది అవుతుందని. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి మొత్తం వెల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసి వేసి బాగా మిక్స్ చేశాను. ఆయిల్ని పోపు దినుసులు వేసేసి వేడి చేశాను. పూర్తిగా చల్లారిన తర్వాత నూనె కూడా వేసేసి ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. నూనె అనేది కొంచెం ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ కావాలనుకుంటే కూడా పొయ్యాక వేసుకోవచ్చు అని, జర్నీలు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే తక్కువ వేసాను కొంచెం నూనె. సో అంతా బాగా మిక్స్ చేసేసరికి సో ఇలాగ వచ్చేసింది. పాప మధ్య మధ్యలో వస్తూ ఉంది, తనకి పచ్చడి అంటే చాలా ఇష్టము. సో ఊరికి వెళ్ళాక తిందు అని చెప్పాను, ఇది నీ గురించే చేస్తున్నాను చెప్పగా ఊరికి వెళ్ళాక తిందు అని చెప్పాను. సో మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంది. సో తన చెయ్యి కూడా చూడండి చూపిస్తూ ఉంది. దీన్ని ఇంకా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని బెంగళూరుకి అయితే తీసుకొచ్చేసాను. పప్పులోకి కాంబినేషన్గా తిన్నాము, టేస్ట్ అయితే సూపర్ ఉండింది.